పిల్లల లంచ్ బాక్స్లోకి ఎగ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దామండి. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని అది కాస్త హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2, 3 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక పెద్ద సైజు టమాటాని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని అయితే 1 నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో 1 స్పూన్ కారపొడి, 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని 1 నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన కర్రీని ఒక వైపున తీసుకొని మరొక వైపున 2 ఎగ్స్ని అయితే కొట్టిపోసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాన్ని ఒక స్పూన్తో ఎగ్ని ముక్కలుగా చేసుకొని కర్రీ అంతా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో 1 కప్పు రైస్ని అయితే వేసుకొని అంతా కలుపుకొని 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ రైస్ రెడీ అయిపోతుందండి. దీన్ని అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఓకేనా ఫ్రెండ్స్.